హరే కృష్ణ. ప్రభుజీ మాతాయిస్ అందరికీ కూడా ధన్యవాద ప్రణాం. మీ అందరికీ నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము దివ్య జ్ఞానము 1, 2, 3 శ్లోకాల సారాంశం ఏంటంటే, భగవద్గీత ఎప్పుడు, ఎవరి ద్వారా, ఎవరి కొరకు ప్రకటితమైంది లేదా భగవంతుడి ద్వారా బోధించబడింది అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే అబ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టా పరంతప. స ఏవాయం మయా తేజ్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి జయ. సో ఇక్కడ ముఖ్యంగా భగవంతుడు, భగవద్గీత అనగానే భగవంతుడి ముఖార విందం నుంచి ప్రకటమైంది. సో ఇప్పటి వరకు మనకు గీతాసారము 1వ అధ్యాయము, తర్వాత 2వ అధ్యాయము ముఖ్యంగా భగవంతుడు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించారు. 3వ అధ్యాయము కర్మయోగాన్ని ప్రసాదించారు. ఇప్పుడు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. ఏ విధంగా ఆ జ్ఞానము ఎవరు ప్రసాదిస్తున్నారు? శ్రీ భగవాను వాచ. సో మనము భగవాన్ అంటే ఎవరు అని మొదటిగా తెలుసుకుందాము. ఈ భగవానుడి యొక్క నిర్వచనాన్ని వేదవ్యాసుల వారి తండ్రి అయినటువంటి పరాశరముని మనకు బోధించారు. దేంట్లో విష్ణు పురాణము 6.5.47లో మనకు బోధించారు. ఏమని? ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రీయః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాంబగ ఇతింగన. దీంట్లో చెప్తున్నారు, ఎవరైతే 6 రకాలటువంటి ఐశ్వర్యాలను సంపూర్ణంగా ఏకకాలంలో కలిగి ఉంటారో వారిని భగవంతుడు అంటారు. ఏంటి ఆ 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలంటే? ఐశ్వర్య సంపత్తి, 2 బలము, 3 కీర్తి, 4 సౌందర్యము, 5 జ్ఞానము, 6 వైరాగ్యం. ఈ 6 రకాలైనటువంటి సంపత్తులు ఏకకాలంలో కలిగి ఉన్నవారు భగవంతుడు. నంబర్ 1 ప్రూఫ్ భగవంతుడు అంటే. నంబర్ 2 శ్రీమద్ భాగవతంలో వేదవ్యాసుల వారు చెప్తున్నారు. 1వ స్కందము 3వ అధ్యాయము 28వ శ్లోకంలో ఏతే చాంశ కల పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. భగవంతుడు ఎన్నో రకాలైనటువంటి అవతారాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా పురుషావతారము, లీలావతారము, గుణావతారము, మన్వంతర అవతారము, తర్వాత యుగావతారము, శక్తావేశ అవతారం. ఈ విధంగా ముఖ్యంగా 6 రకాలైనటువంటి అవతారాలు ఉంటాయి. సో కానీ కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవంతుడు అవతారి, ఆయన నుండే అవతారాలు రావడం జరుగుతుంది. ఎలా వస్తాయంటే
కృష్ణుడి నుంచి ఇమ్మీడియట్ గా బలరాముడు వస్తాడు. బలరాముడి నుంచి సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వారి నుంచి మళ్ళీ నారాయణ, మళ్ళీ నారాయణ నుంచి అంటే సంకర్షణ నుంచి మళ్ళీ నారాయణ, మళ్ళీ నారాయణ నుంచి 4 రకాలటువంటి చతుర్వ్యూహము అంటారు. సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. రెండవ చతుర్వ్యూహము నారాయణ నుంచి వస్తుంది. మళ్ళీ సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఈ విధంగా భగవంతుడు మళ్ళీ పురుషావతారాలు మహావిష్ణువు, గర్భోదక్షాయ విష్ణువు, క్షీరోదక్షాయ విష్ణువు. ఈ సృష్టి భౌతిక బ్రహ్మాండాలన్నీ కూడా మహావిష్ణువు నుంచి వెలువడతాయి. సో ఈ విధంగా భగవంతుడు ఆకారమా నిరాకారం అంటే స్వయం కృష్ణ భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. ఇదే విషయాన్ని బ్రహ్మ కూడా ఈ బ్రహ్మాండంలో మొదటి జీవి అయినటువంటి బ్రహ్మ కూడా భగవంతుని స్థుతిస్తున్నాడు. ఏమని? ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదేర్ గోవింద సర్వకారణ కారణం చెప్తున్నారు. ఈశ్వర పరమకృష్ణ. ఈశ్వరుడు అంటే ఎవరు? ఆ కృష్ణ భగవానుడు. ఆయన ఎటువంటి వాడు? సచ్చిదానంద స్వరూపుడు. ప్లస్ ఆయన యొక్క స్థితి ఏంటి? సర్వ కారణాలకు కారణభూతుడు ఆ గోవిందుడు. అందుగురించే అటువంటి గోవిందుడికి నేను ప్రణామం చేస్తున్నానని బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ భగవంతుడు ఈ భగవద్గీత అనే జ్ఞానాన్ని ఈ భూమండలంలో అంటే యావత్ మానవాళికి మొట్టమొదటిగా ఎప్పుడు అందించడం జరిగిందంటే భగవద్గీతలో చెప్తున్నారు. మొట్టమొదటిగా భగవంతుడు వివస్వానుడు అంటే సూర్య భగవానుడికి ఇచ్చాడు. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి ఈ కల్పంలో సూర్యుడి యొక్క పోస్ట్ వివస్వానుడు నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి ఆ సూర్య భగవానుడికి భగవంతుడు మొట్టమొదటిగా ఉపదేశించాడు. సూర్యుడు ఈ మానవ జాతికే పిత అయినటువంటి మనువుకు అందించాడు. మనువు ఎవరికి ఇచ్చాడు అంటే ఇక్ష్వాకు, రామచంద్రుడి యొక్క పూర్వీకుడైనటువంటి మనువు యొక్క కుమారుడు ఇక్ష్వాకు అందించారు. తర్వాత అది కాలక్రమంలో నశించిపోయింది. అంటే కాలక్రమం అంటే ఇక్కడ మామూలు కాలం జరిగిందా? బ్రహ్మ యొక్క ఈ కాలం గురించి కూడా తెలుసుకుందాం. ఇదంతా కూడా చాలా మన ముఖ్యమైన విషయము. బ్రహ్మ యొక్క ఒక్క రోజు అంటే పగలు రాత్రి. బ్రహ్మ యొక్క పగటి కాలంలో కొన్ని యుగాలు గడిచిపోతా ఉంటాయి. అంటే ఈ సృష్టిలో ఎట్లంటే యుగా సైకిల్ ఉంటుంది. ఎన్ని? 4 యుగాలు. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. వీటికి కూడా ఈ భౌతిక బ్రహ్మాండం అంటేనే తాత్కాలికంగా ఉంటుంది. ఎందుకు తాత్కాలికం అంటే ప్రతిది కూడా టైం పీరియడ్ తో కూడుకొని ఉంటుంది. మన యొక్క కలియుగం యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు. ద్వాపరయుగం యొక్క టైం స్పాన్ ఎంత అంటే దీనికి డబుల్ 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం టైం పీరియడ్ ఎంత అంటే కలియుగానికి 3 రెట్లు అంటే 12,96,000 సంవత్సరాలు. సత్యయుగానికి కలియుగానికి 4 రెట్లు అన్నట్టు అంటే 17,28,000 సంవత్సరాలు. ఈ మొత్తం 4 యుగాలు కలిపి ఒక సైకిల్. దాన్ని ఏమంటారంటే ఒక మహాయుగం అంటారు. సో ఈ మహాయుగము మొత్తం కలిపితే ఒక సైకిల్. బ్రహ్మ యొక్క ఒక్క పగటి కాలంలో 14 మనువులు వస్తారు. ఎందుకు మనువుల గురించి చెప్తున్నామంటే ఇప్పుడు మనము భగవంతుడు వివస్వానుడు మనువుకి ఇచ్చాడు. సో అటువంటి మనువులు బ్రహ్మ పగటి కాలంలో 14 మంది వస్తారు. వాళ్ళు కంప్లీట్ అయిపోతే అప్పుడు బ్రహ్మ యొక్క 1 డే గడిచిపోయినట్టు. మరి ఒక్క మనువు యొక్క కాలం ఎంత అంటే ఈ యుగా సైకిల్స్ సత్య, త్రేత, ద్వాపర, కలియుగం ఈ 4 యుగా సైకిల్స్ కలిపితే ఒక మహాయుగం కదా. అటువంటి మహాయుగాలు 71 అయిపోతే అప్పుడు ఒక మనువు తన జన్మ చాలిస్తాడు. అదేవిధంగా అలా 2, 3, 14 మనువులు. సో ఇది బ్రహ్మ యొక్క ఇది మొత్తం కలిపితే ఆ విధంగా 14 మనువులు అయిపోతే ఒక్క కల్పం అంటారు. సో కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి మనువు యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందంటే ఒక మనువుది 30,53,00,000 సంవత్సరాలు ఒక మనువు యొక్క జీవిత కాలం. ఇప్పుడు మన జీవిత కాలం ఎంత? 100 సంవత్సరాలు అనుకుంటాం, కానీ 100 సంవత్సరాలు జీవిస్తామా లేదో తెలియదు. కానీ వాళ్ళ మనువు యొక్క లైఫ్ స్పాన్ చెప్పారు. ఇప్పటి వరకు మనువు ఎంత కాలం ఆయన జీవితాన్ని గడిపాడంటే 12,04,00,000 సంవత్సరాలు
సంపూర్ణం చేసుకున్నాడు మనువు. అంటే దీని మీనింగ్ ఏంటి? భగవంతుడు మనువు కంటే ముందు చెప్పాడు కాబట్టి 12 కోట్ల సంవత్సరాల కంటే ముందే వివస్వానుడికి బోధించాడు. ఇప్పుడు మనకు 3 ప్రశ్నలు ఈ రోజు టాపిక్ లో. భగవంతుడు భగవద్గీతను మొట్టమొదటిగా ఎప్పుడు అందించాడు? 12 కోట్ల సంవత్సరాలకు ముందు వివస్వానుడికి ఇవ్వడం జరిగింది. ఎవరి ద్వారా? గురు శిష్య పరంపర ద్వారా భగవంతుడు ప్రసాదించాడు ఈ యొక్క జ్ఞానం. ఎవరు? సూర్య భగవానుడికి, సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకు. అంతటితో ఇక్ష్వాకు కూడా ఎన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఆ యొక్క ధర్మాన్ని ఎవరు పాటించట్లేదు. కాబట్టి భగవంతుడు మళ్ళీ ఏం చేశారు? ఈ గీతా జ్ఞానాన్ని అర్జునుడిని మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఎక్కడ? భగవద్గీత మహాభారత యుద్ధ మధ్యలో. అప్పుడు అర్జునుడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అర్జునుడు గొప్ప భక్తుడు మరియు మిత్రుడు కాబట్టి అర్జునుడిని సెలెక్ట్ చేసుకొని భగవద్గీత బోధన ప్రారంభించారు. ఎందుకు ఇది మరి రాజ ఋషులు? ఎందుకు రాజ ఋషులకే చెప్పడం జరిగిందంటే, ఒక రాజు ఈ ప్రపంచాన్ని అందరినీ కూడా ధర్మం ప్రకారం పరిపాలించాలి. ధర్మం అంటే ఇప్పుడు మన భారతదేశానికి ధర్మం అంటే ఏంటి? భారతదేశం ఏ ప్రభుత్వం వచ్చినా పరిపాలన కొనసాగించాలంటే దేని ప్రకారము? రాజ్యాంగం ప్రకారము పరిపాలన కొనసాగిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి రాజు కూడా ఒక రాజ్యాంగం. అప్పట్లో ఇప్పుడు చెప్తున్నది ఎప్పుడు? అంటే ఈ భూమండలం మొత్తాన్ని పరిపాలించేవాళ్ళు. మరి భూమండలాన్ని మొత్తాన్ని పరిపాలించాలంటే దేనికి వాళ్ళకు రాజ్యాంగం ఏంటి? భగవద్గీత అనే రాజ్యాంగము, భాగవతం అనే రాజ్యాంగం. అంటే మన యొక్క ధర్మ శాస్త్రాలు, వేద శాస్త్రానుసారము రాజులు దీన్ని పరిపాలించేవాళ్ళు. ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంట? వాళ్ళందరూ అఫ్ కోర్స్ అప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం ఆయనదే. ఇంకా ఇంటర్నల్ రక్షణ, ఎక్స్టర్నల్ రక్షణ అన్ని చూసుకుంటూ, కానీ ఆయన చేయవలసిన నిజమైన ధర్మం ఏంటంటే భగవంతుడితో మనకు ఉన్నటువంటి నిత్య సంబంధము, ఆ సంబంధం ఏర్పాటు చేసుకోవాలంటే ఆధ్యాత్మిక జ్ఞానము. ఇది ఎవరి కొరకు? కేవలము మానవుల కొరకు ఉద్దేశింపడం జరిగింది. సో ఈ సృష్టిలో టోటల్ ఎన్ని రకాలు? 84 లక్షల జీవకోటి ఉంది. జలజానవ లక్షాన్ని, స్థావర లక్ష వింశతి, కృమయో రుద్ర లక్షాన్ని, పక్షినాం దశలక్షణ, త్రింశ లక్షాన్ని పశవ, చతుర్లక్షాన్ని మానవ. ఇది మనకు పద్మ పురాణం చెప్పడం జరిగింది. నీళ్ళల్లో ఉండేవి 9 లక్షల జలచరాలు ఉంటాయి. స్థావర అంటే కదలలేనివి, చెట్లు చేమలు లాంటి 20 లక్షలు. సో క్రిమి కీటకాలు అంటే భూమి మీద పాకేటువంటివి 11 లక్షలు, గాలిలో ఎగిరే పక్షులు 10 లక్షలు, జంతువులు 30 లక్షలు. ఇవన్నిటి తర్వాత మానవ జన్మ ప్రమోషన్ వస్తుంది. అటువంటి మానవులు 4 లక్షలు. మరి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము మానవుల కొరకు ఉద్దేశించడం జరిగింది. దాని కొరకు మనందరం కూడా కృష్ణ భక్తి భావనలోకి శాస్త్రం ద్వారా వచ్చి మనందరము భగవంతుడి ధామానికి తిరిగి వెళ్ళడానికి కొరకు ఈ శాస్త్రాన్ని బోధించడం జరిగింది. మరి ఈ శాస్త్రం మనం సూర్యుడికే ఎందుకు బోధించాడు అని మనకు డౌట్ రావచ్చు. ఇంకెంతో మంది ఉంటారు కదా, సూర్యుడికి ఎందుకంటే సూర్యుడు గ్రహాలన్నిటికీ కూడా రాజు లాంటి వాడు. ఇది బ్రహ్మ సంహితలో సూర్యుడి గురించి బ్రహ్మదేవుడు స్తుతిస్తా ఉన్నాడు. ఏమని? యచ్చక్షురేష సబిత సకల గ్రహాణ రాజా సమస్త సురమూర్తిరశేష తేజ యస్యాగ్నయా భ్రమతి సంవృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు అంటున్నారు, ఈ సూర్యుడు ఎవరి ఆజ్ఞానుసారము ఆయన ఈ భూమండలానికి వెలుతురుని, తర్వాత ఆయన వేడిని అందిస్తున్నా అంటే ఆయన శక్తిని ఎక్కడి నుంచి పొందుతున్నాడు? సూర్యుడు భగవంతుడి యొక్క నేత్రము అయినటువంటి వాడు. సూర్యుడు భగవంతుడి ఆదేశానుసారం, ఆ గోవిందుడి యొక్క ఆదేశానుసారము నిరంతరము సేవిస్తూ ఉన్నాడు. తన కక్షలో తిరుగుతూ భగవంతుడి యొక్క ఆజ్ఞలకు లోబడి సేవిస్తా ఉన్నాడు. కానీ మనము ఒకసారి సేవ చేస్తూ ఉంటాము, ఒకసారి సేవ చేయలేము. సో దీని కొరకు మహాభారతము శాంతి పర్వంలో వేదవ్యాసుల వారు ఈ భగవద్గీత ఎప్పుడు ఏ విధంగా ఆ కాలముతో సహా చెప్పడం జరిగింది. దానికి ఏమంటున్నారంటే త్రేతాయుగాదౌ చ తతో విభస్వాన్ మనవే దదో
మనుష్యలోక భృత్యర్థం సుతాక్షే సుతాయేక్ష్వాకవే దదౌ ఇక్ష్వాకుణా చ కథితో వ్యాప్య లోకానవస్థితః. అంటే భగవంతుడు ఇవన్నీ కూడా ప్రూఫ్స్ ఉంటాయండి, ఏదో మనం అలా చెప్పడం కాదు. సో భగవంతుడు ఎవరికి ఎలా చెప్పాడనేది. అంటే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే త్రేతాయుగ ఆరంభంలో వివస్వానుడి ద్వారా మనువుకు ఈ భగవద్గీతను బోధించడం జరిగింది. మనువు మానవులకు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే యావత్ మానవాళికి ఆయన తండ్రి కాబట్టి భగవంతుడు వివస్వానికి చెప్తే వివస్వాన్ మనుకు చెప్పడం జరిగింది. మనువు ఏం చేశాడు, తన పుత్రుడైనటువంటి ఇక్ష్వాకు మహారాజు, ఆయన ఎవరు, స్వయంగా రామచంద్రుడి యొక్క పూర్వీకుడు, ఆ వంశంలో చాలా పూర్వీకుడు కాబట్టి ఆ ఇక్ష్వాకు మహారాజుకు అందించడం జరిగింది. మరి మనము ఈ ప్రిన్సిపల్ ఎలా తీసుకోవాలంటే, ఈ శాస్త్రం ఎటువంటిది, సర్వ ఉత్కృష్టమైనటువంటి శాస్త్రం ఇది. మనందరికీ కూడా ఈ కంప్యూటర్ జమానాలో, మొబైల్ జమానాలో మనం చెప్పాలంటే ఎక్కడ వెళ్ళాలన్నా కూడా లొకేషన్ అడుగుతూ ఉంటాం. మీ లొకేషన్ పంపండి, మేము వెహికల్ వచ్చేస్తాము లేదా క్యాబ్ బుక్ చేసుకొని వస్తా ఉంటాం మనం. సో భగవద్గీత మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, అంతిమ దశలో మన యొక్క చివరి ప్రయాణం, ఇంకా అది తప్ప వేరే ప్రయాణం ఉండదు. అంటే మనం ఈ శరీరాన్ని వదిలేసే సమయంలో మనం ఎక్కడ వెళ్ళాలి, లొకేషన్, మన చుట్టూ మన ఫ్యామిలీ అంతా ఉంటారు, కానీ వాళ్ళు మనకు మన లొకేషన్ని ఈవెన్ వాళ్ళు మనకు వెహికల్ కూడా బుక్ చేయలేరు. ఎందుకు, వాళ్ళకు కూడా లొకేషన్ తెలియదు. కాబట్టి అప్పుడు మనము భగవంతుడి యొక్క లొకేషన్ తెలియాలంటే భగవద్గీత కావాలి. మరి ఈ భగవద్గీత ఎవరి ద్వారా మనము తీసుకోవచ్చు? మన క్యాబ్ ఎందుకు బుక్ చేస్తామండి, అలా వెళ్తున్నట్టే ఏది పడితే అది కార్ని ఆపుకొని వస్తారని అడగం. మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేస్తాం. అదే విధంగా గురు శిష్య పరంపర అంటే ఇక్కడ క్యాబ్ ఎట్లయితే రకరకాల పేర్లుంటే ఆథరైజ్డ్, వాళ్ళు బుక్ చేస్తే మనకు నమ్మకం, అరే ఈ డ్రైవర్ పలానా కంపెనీ నుంచి వచ్చాడు కాబట్టి ఈ డ్రైవర్ ద్వారా మనం వెళ్ళొచ్చు, ఎందుకు ఏమైనా జరిగితే కంపెనీ వాడిని మనం ఏదన్నా బాధ్యుడు అని. ఇక్కడ కూడా గురు శిష్య పరంపర ద్వారా ఎవరు స్వీకరించారు ఈ జ్ఞానాన్ని? ఋషులు, రాజులు కాదు, ఋషులు లాంటి రాజులు. అంటే ఋషులు, మునులు, సాధువులు భగవంతుడి యొక్క ఆ ధ్యానంలో, భగవత్ చైతన్యంలో, భగవంతుడి ఆదేశానుసారము వాళ్ళు జీవిస్తూ ప్రజలందరినీ జీవింప చేస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళే అర్హులు. అటువంటి వాళ్ళ ద్వారా మాత్రమే ఈ యొక్క జ్ఞానాన్ని మనము పొందాలి. లైక్ ఇప్పుడు అర్జునుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు భగవంతుడు? అర్జునుడు రాజు మరియు గొప్ప భక్తుడు, భగవంతుడికి మిత్రుడు కాబట్టి అర్జునుడు రాజర్షి. అదేవిధంగా భగవంతుడు సకల శాస్త్రాలను గొప్ప భక్తుల ద్వారా మాత్రమే మనందరికి అందించడం జరిగింది. సో ఇది మరి అభక్తులు తీసుకోలేరా అంటే, దానవ ప్రవృత్తి అభక్తులను ఏమంటారంటే వాళ్ళు భగవంతుడి పట్ల అంత విశ్వాసము ఉండదు. విశ్వాసం లేని వాళ్ళ కొరకు భగవద్గీత బోధించబడదు. ఒకవేళ బోధించినా వాళ్ళు దీన్ని అంత తన నిజ జీవితంలో అనువదించుకోరు. వాళ్ళు ఆ భగవద్గీత ప్రకారము వాళ్ళు జీవించాలి అని కోరుకోరు. చాలా మంది వింటున్నాము, కానీ దీంట్లో కొన్నిటిని మాత్రమే మనం యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటున్నాము. మిగతా వాటిని మన సులభంగా ఉన్నవి తీసుకుంటాము, మిగతా వాటిని మనం తీసుకోలేకపోతున్నాం. ఎందుకు? అరే మన వల్ల కాదులే అంటే, మన వల్ల అంటే ఇక్కడ మనం దేహం అని మనం పోల్చుకొని దేహానికి కష్టము కలిగే వాటిని తీసుకోలేకపోతున్నాము. దేహానికి కష్టం లేని వాటిని మాత్రం మనము తీసుకుంటున్నాము. కానీ భగవద్గీత చూడండి, చాలా మంది రాస్తారు, ఎవరైతే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుడు సచ్చితానంద స్వరూపుడని భావిస్తూ మన యొక్క లక్ష్యము భగవంతుడే, భగవంతుని సేవించాలా, అంతిమ దశలో మనం భగవంతుని చేరుకోవడానికి కొరకే జీవితాన్ని కొనసాగించాలి అని ఎవరైతే జీవిస్తూ, వాళ్ళు నటించే వాళ్ళు జీవిస్తూ రాశారనుకోని, అది కూడా ఎట్లా, గురు శిష్య పరంపర అన్నప్పుడు ఇక్కడ 4 పరంపరలు ఉంటాయి గురు శిష్య పరంపరలు. ఒకటి బ్రహ్మ నుంచి వచ్చినటువంటి జ్ఞానము, బ్రహ్మ మధ్వాచార్య, బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం. దీంట్లో 500 years కింద చైతన్య మహాప్రభు కూడా ఈ సాంప్రదాయంలో అవతరించి, సో ఆయన కూడా అచింత్య భేదాభేద తత్వాన్ని బోధించడం జరిగింది.
అదేవిధంగా శ్రీ సాంప్రదాయం అంటే లక్ష్మీ అమ్మవారి నుంచి వచ్చినటువంటి జ్ఞానము. దానికి ఆచార్యులు రామానుజాచార్యులు వారి దగ్గర నుంచి కూడా జ్ఞానాన్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా రుద్ర సాంప్రదాయము స్వయంగా శివ భగవాను నుంచి వచ్చినటువంటి జ్ఞానము. భగవంతుని పొందడానికి ఆచార్యులు చాలా మనకు జ్ఞానాన్ని సులభతరం చేశారు. అంతేకాకుండా కుమారులు, చతుర్కుమారులు, బ్రహ్మ యొక్క 4 కుమారుల ద్వారా కూడా వాళ్ళ పరంపర ఉంటుంది. ఆ పరంపర ద్వారా కూడా మనం జ్ఞానాన్ని తీసుకొని భగవంతుడి సేవ చేస్తూ మనము మన జీవితాన్ని గడపాలి. ఇంకేమంటున్నారు? భగవంతుడే డిక్లేర్ చేస్తున్నారు. నేను నీకెందుకు భగవద్గీత బోధిస్తున్నాను అంటే, నీవు నాకు భక్తుడివి మరియు మిత్రుడు. మొట్టమొదటిగా వివస్వానుడు కూడా ఎందుకు బోధించాడు? వివస్వానుడు కూడా రాజు మరియు భగవంతుడి యొక్క భక్తుడు కాబట్టే అహర్నిశలు భగవంతుని సేవిస్తా ఉన్నాడు. ఎటువంటి రెస్ట్ లేకుండా భగవంతుని సేవిస్తా ఉన్నాడు. మరి అదేవిధంగా అర్జునుడు కూడా నీవు నా భక్తుడి అంటే ఎటువంటి భక్తుడు అంటే నిష్కామ భక్తుడు, ఎటువంటి కోరికలను కోరుకోనటువంటి భక్తుడు. అటువంటి భక్తులకు మాత్రమే భగవంతుడు ఈ పరమ రహస్యాన్ని బోధిస్తాడు. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మహాభారతంలో చాలా మంది అనుకుంటారు కృష్ణుడు వన్ సైడ్ ఉండే పాండవుల సైడ్ ఉన్నాడు, కౌరవుల సైడు అంత న్యాయం జరగలేదని. కానీ భగవంతుడు సంధి కొరకు హస్తినాపురం వెళ్ళినప్పుడు దుర్యోధనుడు భగవంతుని సామాన్యుడిగా భావించి ఆ సంధి విషయాలు నచ్చక కృష్ణునే బంధించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ కృష్ణుని ఎవరు బంధించగలుగుతారండి? కేవలం భగవంతుని ప్రేమ పూజారుడు. ప్రేమతో మాత్రమే ప్రేమకు బందీ అవుతాడు. కానీ భగవంతుని ఛాలెంజ్ చేస్తే ఎవ్వరు కూడా భగవంతుని బంధించలేరు. సో అదేవిధంగా దుర్యోధనుడు భగవంతుడికి చప్పన్ భోగ్ 56 రకాల వంటల్ని ఆఫర్ చేస్తాడు. ఆ విధంగా భగవంతుడిని వాళ్ళ వైపు తిప్పుకోవచ్చని. దాంట్లో ప్రేమ లేదు. కానీ భగవంతుడు ఆయన పెట్టే 56 రకాల ప్రసాదాన్ని తీసుకోకుండా ఎవరి దగ్గరికి వెళ్తాడు? విదురుడి దగ్గర వెళ్ళి, విదురుడు సామాన్యమైనటువంటి శాకాహారాన్ని అంటే మామూలు ఆకుకూరలు అవి ఇవి ఏదన్నా ఇంకా చెప్తారు ఏంటంటే అరటి పండు కూడా ఇవ్వకుండా అరటి పండు తొక్కనిచ్చినా కూడా భగవంతుడు ఆ ప్రేమతో భగవంతుడు తీసుకుంటాడు. భగవంతుడు మనకు భగవద్గీత 9వ అధ్యాయము 26వ శ్లోకం కూడా చెప్తారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్తితో ప్రేమతో ఎవరైతే భగవంతుడికి ప్రసాదాన్ని సమర్పిస్తారో దాన్ని తీసుకుంటాను అని భగవంతుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ భగవద్గీత మనందరికి ఉద్ధరించడానికి మన యొక్క ఫైనల్ డెస్టినేషన్ లొకేషన్ ఇచ్చేటువంటి మార్గదర్శి లేదంటే దిక్సూచి అని భగవద్గీతని మనం చెప్పుకోవచ్చు. శాస్త్రం ఇంకా ఏం చెప్తుందంటే, ఎవరైతే ఏదైనా వస్తువుని కొత్తగా మార్కెట్లో తీసుకొస్తే, ఎలక్ట్రానిక్ అనుకోండి, ఫోన్ అనుకోండి, ల్యాప్టాప్ అనుకోండి, టీవీ అనుకోండి, సో ప్రతి ఒక్కరూ దాంతో పాటు ఏమడుగుతారంటే మాన్యువల్ అడుగుతారు. ఎందుకు? అది ఎలా ఆపరేట్ చేయాలి అని చెప్పేసి. బిల్ అయితే ఇచ్చిన కొన్ని రేపు అన్ని ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నాము. కానీ మాన్యువల్ ఉంటే మనం అన్ని స్టడీ చేసి మనం దాన్ని ఆ విధంగా వాడొచ్చని. కానీ ఈ మానవ దేహాన్ని మనం తీసుకునేటప్పుడు ఎవ్వరు కూడా ఈ మాన్యువల్ గురించి ఆలోచించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా స్పెషల్లీ ఎవరైనా పెళ్లి జరుగుతుందంటే ఖచ్చితంగా దానికంటే ముందే భగవద్గీత కొంతన్న జ్ఞానాన్ని సంపాదిస్తే వాళ్ళు కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలి, ఎలా కొనసాగించాలి, ఎలా వాళ్ళ జీవితంలో ఎన్నో కొత్త మలుపులు అంటే అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ జీవితంలో కొత్తగా ఎవరు వస్తారు? కొత్త మనుషులు వస్తారు, ఉన్నవాళ్ళు పరిచయం అవుతారు, కొత్త వాళ్ళు పుట్టొచ్చు. మరి ఎలా ఇతర జీవులకు మనం జన్మనియొచ్చు అనేది భగవద్గీత ద్వారా మనం తెలుసుకున్నప్పుడు మన జన్మ సార్థకం అవుతుంది. తర్వాత మనం ఎవరినైతే ఈ భూమి మీదకి కొత్త వాళ్ళని సృష్టించడానికి పెళ్లి చేసుకుంటామో వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది. తర్వాత అమ్మాయి అత్తగారింటికి వెళ్తే వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది. ఎందుకో మనము భగవద్గీత ప్రకారం జీవితాన్ని కొనసాగిస్తే భగవంతుడి యొక్క నిరంతరము రక్షణ ఉంటుంది. ఎలాగైతే పాండవులు ధర్మము కొరకు జీవించారు, ధర్మం కొరకే వాళ్ళు రాజ్య పరిపాలన చేశారు, ధర్మం కొరకే రాజ్యాన్ని వదిలిపెట్టి వాళ్ళు లాస్ట్ గా మనందరికి తెలుసు చార్ధాంలో బద్రీనాథ్ లో నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క స్వర్గారోహణ అంటే ఈ యొక్క
దేహాన్ని వదిలేయడానికి కొరకు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి భగవద్గీతని మిగతా శ్లోకాలు సంపూర్ణంగా విని మనందరి యొక్క జీవితాన్ని సంపూర్ణం చేసుకోవాలి, జన్మ సార్థకత చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.